తెలంగాణ జననీ జయకేతనం ఎందుకు తెలంగాణ జాతీయ గీతంగా తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించలేకపోయినని అసెంబ్లీలో మొట్టమొదటి రోజు అడిగింది ఎవరు? రఘునందన, కేటీఆర్? అప్పటిదాకా 7 ఏళ్ల అధికారాన్ని అనుభవించి తెలంగాణ ఉద్యమ సమయంలో వాడిన జయ జయ తెలంగాణ జయకేతనం అనే గీతాన్ని మీరు ఆ రోజు అసెంబ్లీలో ఆలపించకపోతే ఇదే రఘునందన్ ఆ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు అడిగిండు. ఇదే రఘునందన్ ఇలా రేవంత్ కూడా చెప్పిండు 400 ఎకరాల హెచ్సి భూముల విషయంలో మీరు తప్పు చేస్తున్నారని. అందుకనే మేము పోయినాం, అడ్డుకున్నాం, ఆపినాం. దానికి పొద్దున్న లేస్తే భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎవరో ఉన్నారు, 10 సార్లు అడిగినాం మేము. అందరు ఎంపీలు అడిగారు, దమ్ముంటే నీకు సాధనైతే ఎంపీ పేరు బయట పెట్టమని. ఈరోజు దాకా లేదు. మళ్ళీ వారం చెప్తా, మళ్ళీ ప్రెస్ మీట్లో చెప్తాను, మీరే దాటేస్తా ఉన్నారు. అందుకని మీరు మమ్మల్ని ఏ రకంగానైతే విమర్శించి బదనాం చేయాలనుకుంటున్నారో జనంలో, దానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి సమాధానం వస్తుంది. వినే ఓపిక శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే భగవద్గీతలో చెప్పినారు, ఇవ్వాలనే దాన్ని యునెస్కో గుర్తింపు వచ్చింది. ఒకసారి చదువుకో కేటీఆర్ గారు. చెప్పినావు కదా, మధ్యలో ఎప్పుడు చెప్పిండు ఏమైతుంది జైలుకి పోతే యోగా చేస్తా, వాకింగ్ చేస్తా, పుస్తకాలు చదువుకుంటా. యునెస్కో గుర్తింపించింది భగవద్గీత. ఇంతకాలం చెప్తావు కదా నాస్తికుని, నేను చదువుకున్నాను. ఇవాళ చదువుకో, ఇప్పటి నుంచి చదవడం ప్రాక్టీస్ చేయి. చేస్తే మంచి జరుగుతుంది నీకు. భగవద్గీత నీ జీవితానికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏం చెప్పిందో కొంచెం అన్వయించుకో, బాగుంటుందని చెప్పి కేటీఆర్ గారికి సందర్భంగా తెలియజేస్తూ, మీడియా ఉందని, సోషల్ మీడియా ఉందని ఏదో చేస్తామని చెప్పి ఊక దమ్ముడు ఉపన్యాసాలు ఇస్తే, నేను మళ్ళీ చెప్తున్నా కేటీఆర్, నువ్వు 2007లో జై తెలంగాణ అంటే రఘునందన్ 2001లో జై తెలంగాణ అన్నాడు. నువ్వు ఒక్కటంటే మోడీ గారిని, భారతీయ జనతా పార్టీ నువ్వు ఒక్కటంటే 4 వినతందుకు సిద్ధంగా ఉండు. గాలి మాటలు కాదు, వాస్తవాలనే మాట్లాడిపోయేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇంపార్టెంట్ విషయం ఒకటి మీరు వినాలి. హెరిటేజ్ గురించి నేను అసెంబ్లీలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా ఉన్న అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, మీకు వినిపిద్దాం అనుకున్నా, నేను మర్చిపోయినాను. వీళ్ళు ఏం కట్టనియరు, వీళ్ళు ఏం డెవలప్మెంట్ చేయనియరు, మాట్లాడితే హెరిటేజ్ అంటారు, మాట్లాడితే ప్రకృతి అని మాట్లాడతారు. ఎవరా చెప్పిండు మీకు? ఇట్లా మాట్లాడండి కేసీఆర్ గారు, వినండి ఒకసారి ముఖ్యమంత్రి గారు మాట. కొంతమంది వ్యక్తులు పిటిషన్ పెట్టిన అధ్యక్ష, దీనిలో హైదరాబాద్ రాక్స్ని ఇది విస్తృతమైన కథ అధ్యక్ష. వాడు ఎవడు పుడిచాడో, యాడికి పుడిచాడో, ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉంటుంది అధ్యక్ష ప్రపంచంలో. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవడే మాట్లాడితే భూమి కూడా హెరిటేజ్ వచ్చిందంటే భూగోళం హెరిటేజ్. ఇక పుట్టిన వాళ్ళ చెల కింద బతకాలి, చచ్చిపోవాలి అధ్యక్ష. ఏం ముట్టదు, ఏం పట్టదు, బికాజ్ హెరిటేజ్. చాలా విచిత్రంగా వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చే కమిటీ రూల్స్. ఇది హెరిటేజ్ ఉందని చెప్పి పెట్టిన అధ్యక్ష. ఓపెన్ ల్యాండ్ అంటే బిల్డింగ్ లేదు, కట్టడం లేదు, కట్టలేదు, ఏం లేదు. ఇది కేసీఆర్ గారు ముచ్చట. రాకులు హెరిటేజ్ కాదంట. ఇది నీ బయట మాట్లాడింది కాదన్న, ప్రెస్ మీట్ లో మాట్లాడింది కాదు, అసెంబ్లీ సాక్షిగా పెట్టిన అధ్యక్ష. దీనిలో హైదరాబాద్ రాక్స్ని ఇది విస్తృతమైన కథ అధ్యక్ష. వాడు ఎవడు పుడిచాడో, యాడికి పుడిచాడో, ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉంటుంది అధ్యక్ష ప్రపంచంలో. ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవడే మాట్లాడితే భూమి కూడా హెరిటేజ్ వచ్చిందంటే భూగోళం హెరిటేజ్. ఇక పుట్టిన వాళ్ళ చెట్ల కింద బతకాలి, చచ్చిపోవాలి అధ్యక్ష. ఏం ముట్టదు, ఏం పట్టదు, బికాజ్ హెరిటేజ్. చాలా విచిత్రంగా వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చే కమిటీ రూల్స్. ఇది హెరిటేజ్ ఉందని చెప్పి పెట్టిన అధ్యక్ష. ఓపెన్ ల్యాండ్ అంటే బిల్డింగ్ లేదు, కట్టడం లేదు, కట్టలేదు, ఏం లేదు. ఇలా మరి కేటీఆర్ ఏమంటున్నాడు సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో? ఇట్లా మాట్లాడితే వీళ్ళకి బాధ అనిపిస్తుంది. అట్లా మీరు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడితే మీకు వినిపిస్తే మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. చెట్ల కిందనే ఉండి చెట్ల కిందనే చచ్చిపోవాలి. ఏదైనా కడదామంటే ప్రతి ఒక్కడు దరఖాస్తు ఇస్తాడు. ఈ రూల్స్ ఏంది, ఈ కమిటీలు